నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆకాశానికి నిచ్చెన వేసిన భూమి మీద కాళ్ళు ఉండాలి. యుద్ధం ఏ దేశానిదైనా ఆ సెగ ప్రపంచానికి తగులుతుంది. అవును, ఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రాజుకున్న చిచ్చు గ్లోబల్ సంక్షోభానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఈ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అగ్రరాజ్యాలు సైతం తలలు పట్టుకుంటుంటే భారత్ మాత్రం తనదైన శాంతి మంత్రంతో దౌత్య విజయాన్ని సాధిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. అసలు ఆ ఫోన్ కాల్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? భారతీయుల భద్రతా పరిస్థితి ఏంటి? పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన చిచ్చు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. లెబనాన్ నుంచి ఇరాన్ వరకు ఉద్రిక్తతలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులపై లోతైన చర్చలు జరిపారు. యుద్ధం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చెరువు కొట్టేవాడుంటే అడ్డుకునేవాడు ఉండాలి. అంటే లోకం వినాశనం వైపు వెళ్తుంటే శాంతిని కోరుకునే బలమైన గొంతుక వినిపించాలన్నదే మోదీ దౌత్యం వెనుకున్న ఉద్దేశం. పశ్చిమాసియాలో కేవలం యుద్ధం మాత్రమే జరగడం లేదు, అక్కడ లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది. ఉపాధి కోసం వెళ్లిన మనవాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న వేళ మోదీ ఈ ఫోన్ కాల్ ద్వారా ఇరాన్ అధ్యక్షుడికి కీలక సందేశం ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భారతీయుల రక్షణే తమకు పరమావధి అని మోదీ స్పష్టం చేశారు. ఏ చిన్న అపశృతి దొర్లినా అది వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల దేశాలు నష్టపోతుంటే అక్కడ నివసించే పరాయి దేశాల ప్రజల భద్రత కూడా అత్యంత క్లిష్టంగా మారుతుంది. భారతదేశానికి ఇంధన సరఫరాలో పశ్చిమాసియా ఒక కీలక కేంద్రం. ముడి చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం సామాన్యుడి జేబుపై పడుతుంది. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో సరఫరా ఆగిపోతే భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఆగిపోయినట్టే. ఈ విషయాన్ని మోదీ పెజెష్కియాన్తో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంధన భద్రతకు విఘాతం కలగకుండా చూడాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్నగా మొదలైన గొడవలు ముదిరి పాకాన పడితే చివరికి మిగిలేది ఆకలి, ఆర్థిక సంక్షోభమే అని భారత్ హెచ్చరిస్తోంది. భారత్ ఎప్పుడూ ఒక పక్షాన నిలబడదు. కేవలం న్యాయం, శాంతి పక్షాన మాత్రమే నిలుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ ఇది యుద్ధాల యుగం కాదు అని మోదీ చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాయి. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడికి కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు. దౌత్య మార్గాల్లో టేబుల్ మీద కూర్చుని చర్చించుకుంటేనే పరిష్కారం దొరుకుతుందని, క్షిపణులతో కుదరదని కుండబద్దలు కొట్టారు. గౌరవప్రదమైన చర్చలు లేని చోట శాంతి ఉండదని భారత్ బలంగా నమ్ముతోంది. పశ్చిమాసియాలో క్షణక్షణం మారుతున్న పరిస్థితులపై ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సుదీర్ఘంగా చర్చించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా పెను ప్రమాదానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ తన ట్వీట్లో 3 ప్రధాన అంశాలను ప్రస్తావించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంపై భారత్ తన అభ్యంతరాన్ని, ఆందోళనను స్పష్టం చేసింది. యుద్ధంలో మరణిస్తున్న అమాయక పౌరుల పట్ల ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రులు, పాఠశాలలు, ఇతర పౌర అవసరాలు ధ్వంసం కావటం వల్ల భవిష్యత్ అంధకారమవుతుందని మోదీ నొక్కి చెప్పారు. భారత్ ఎప్పుడూ సంక్షోభం వైపు కాకుండా సంయమనం వైపు నిలబడుతోంది. ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఇరాన్తో ఉన్న చారిత్రక బంధాన్ని భారత్ విస్మరించలేదు. ఈ ఫోన్ సంభాషణ ద్వారా భారత్ తన సమతుల్య విదేశాంగ విధానాన్ని మరోసారి చాటి చెప్పింది. ఉద్రిక్తతలు పెరగటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై పడే ప్రభావం గురించి కూడా పరోక్షంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది నేటి పశ్చిమాసియా పరిస్థితి. ఒకవైపు అంతర్గత సమస్యలు, మరోవైపు సరిహద్దు యుద్ధాలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది.
ఇక మరోవైపు ప్రధాని మోదీ తన ట్వీట్లో సివిలియన్ క్యాజువాలిటీస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, మానవీయ కోణం. యుద్ధం వల్ల మౌలిక సదుపాయాలు కోల్పోతే ఆ దేశం కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. ఇరాన్ అధ్యక్షుడితో మోదీ మాట్లాడటం ద్వారా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాన్ని పంపారు. ప్రస్తుత ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభం వైపు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోవైపు ఉన్నా భారత్ తన గొంతుకను బలంగా వినిపిస్తోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆయనతో సంభాషించడం ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపిరి పోసింది. అడవిలో చిచ్చు పడితే అన్నీ కాలిపోతాయి అన్నట్టు పశ్చిమాసియాలో రేగిన ఈ చిచ్చు ప్రపంచ దేశాలన్నిటికీ తాకుతుంది. అందుకే శాంతి కోసం భారత్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో విలువైంది. ప్రపంచ సంక్షోభం నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిళ్లను ప్రభుత్వం ఎలా నిర్వహించిందో, రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ సమయంలో భారతదేశం విధానాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. యుద్ధ పరిణామాల భారం భారత పౌరులపై పడకుండా చూసుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్ని ప్రయత్నాలు చేసింది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పెరిగినప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ రైతులకు 300 రూపాయలకు యూరియా బ్యాగ్ను అందించాం. ఇది అంతర్జాతీయ మార్కెట్లో 3000 ఖర్చవుతుంది అని మోదీ అన్నారు. తాజాగా రాష్ట్ర అధికారుల సహకారం కోరుతూ ప్రస్తుత సంక్షోభ సమయంలో మార్కెట్ తారుమారు, తప్పుడు సమాచారంపై కఠినమైన అప్రమత్తతను పాటించాలని ప్రధాని మోదీ కోరారు. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగింది. అంతేకాకుండా హార్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అయితే ఇటీవల భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇరాన్ పెద్దలతో దౌత్యం నిర్వహించారు. దీంతో హార్మూజ్ నుంచి భారత నౌకలు సాఫీగా పంపించేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రస్తుతం 28 నౌకలు భారత్కు వస్తున్నాయి. చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నాయకత్వమే దేశాన్ని గట్టెక్కిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం గడప వరకు వచ్చిన భారత్ మాత్రం సంయమనంతో, చాకచక్యంతో తన ప్రయోజనాలను కాపాడుకుంటోంది. యుద్ధం ముగియాలని, శాంతి వర్ధిల్లాలని కోరుకుంటూ ముందస్తు జాగ్రత్తలతో భారత్ సిద్ధంగా ఉంది.